ప్రైజ్ ద లార్డ్. జూన్ 5వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనందరికీ జ్ఞానం ఎంతో అవసరం. జ్ఞానం లేకుండా జీవిస్తే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జ్ఞానం ఎవరికైనా తక్కువైన ఎడల దేవుణ్ణి అడగమని దేవుని వాక్యం సెలవిస్తుంది. సొలొమోను రాజు గురించి మనందరికీ తెలుసు కదా. యవ్వన కాలంలో రాజయ్యాడు. సొలొమోను దేవుని దగ్గర జ్ఞానము కొరకు ప్రార్థించాడు. ఇంతమంది ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి అని దేవుణ్ణి అడిగాడు. తనని అడిగిన వారికి ధారాళముగా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు కూడా జ్ఞానం కావాలా? నీవు చేస్తున్న ఉద్యోగంలో జ్ఞానం కావాలా? నువ్వు చదువుతున్న చదువులో జ్ఞానం కావాలా? నీ జీవితాన్ని సరైన మార్గంలో నడిపించుకోవటానికి జ్ఞానం కావాలా? నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి జ్ఞానం కావాలా? అయితే దేవుని సన్నిధిలో అడుగు. సొలొమోనుకు జ్ఞానం ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు ఇస్తాడు. ధారాళముగా దయచేస్తాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం అవసరం, కానీ దాని ద్వారా అపవాదిని మనం ఎదుర్కోలేం. దేవుని నుంచి వచ్చే జ్ఞానం ఎంతో పవిత్రమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మన జీవితంలో కూడా అపవాది శోధనలు ఎదుర్కోవాలన్నా, సమస్యల నుంచి తప్పించబడాలన్నా, మన జీవితం కట్టబడాలన్నా, మన కుటుంబం కట్టబడాలన్నా దేవుని జ్ఞానం ఎంతో అవసరం. కాబట్టి దేవుని సన్నిధిలో జ్ఞానం కొరకు అడుగుదాం. జ్ఞానం కలిగి జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.